హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు అయితే ఒక మంచి డిఫరెంట్ పులిహోర రెసిపీతో మేము ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. మనం జనరల్గా అయితే చింతపండుతో, నిమ్మకాయతో, ఉసిరికాయతో, మామిడికాయతో చేసుకుంటాం. ఈరోజు మనం దబ్బకాయతో పులిహోర ఎలా చేయాలో తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో సిట్రాన్ అంటారండి. సి విటమిన్ చాలా మంచిగా ఉంటుంది. ఇదిగోండి, ఈ దబ్బకాయ నేను అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చాను. ఈరోజు ఆ దబ్బకాయ వాడి చేద్దాం. రెగ్యులర్గా మన దగ్గర కూడా దబ్బకాయలు దొరుకుతాయి, కాకపోతే అక్కడది ఎట్లా ఉంటుంది అని చూడటం కోసం ఒక దబ్బకాయ తీసుకొచ్చాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నూనె, పచ్చిమిర్చీలు, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు, అలానే తాలింపు గింజలు, కొద్దిగా ఇంగువ. అవసరం ఉంటే వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే అవసరం లేదు. పసుపు కొద్దిగా, ఉప్పు కొద్దిగా. ఫస్ట్ అయితే మనం రైస్ ఇలా కుక్ చేసుకుని పొడి పొడిగా ఆరపెట్టుకోవాలండి. ఇలా కొద్దిగా ఆరిన తర్వాత దాంట్లోకి మనం కొద్దిగా నూనె, పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను ఆ క్లిప్ మిస్ అయిందండి, ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయింది. సో మీరు ఒకవేళ ఇట్లానే పులిహోర చేసుకుంటే చివరికి ఉప్పు అనేది ఉండదు. మీరు ఒకవేళ వీడియో ఫాలో అయ్యి చేస్తే ఉప్పు లేదు పులిహోర తినాల్సి వస్తుంది. కాబట్టి ఉప్పు చూసుకుని ఇక్కడ ఉప్పు వేయాలి. ఉప్పు కూడా వేసేసి ఇలా కలిపేసి మనం పక్కన పెట్టాలన్నమాట. అప్పుడు మనకు రైస్కి ఆ పసుపు, ఆ కరివేపాకు, పచ్చి కరివేపాకు, ఉప్పు ఫ్లేవర్ పడుతుందన్నమాట. చూసారు, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ దబ్బకాయని కట్ చేసుకొని చూద్దాం. జనరల్గా మన దగ్గర దబ్బకాయలు రౌండ్గా ఉంటాయి, అలానే తోలు కూడా ఇంత మందం ఉండదండి. ఇది అరకులో ఇలా ఉంటుందన్నమాట. జస్ట్ లైక్ ఒక మన పెద్ద సైజు నిమ్మకాయలా ఉంటుంది. పులుపు అయితే చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. మన నిమ్మకాయ పులిహోర లాగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకో వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్. అరకులో బ్యాంబూ చికెన్ ఫేమస్ కదా, అక్కడ నిమ్మకాయ బదులుగా ఈ దబ్బకాయని కట్ చేసి మనకి ఇస్తున్నారన్నమాట, పైన పిండుకోవడానికి. వాడిని అడిగితే ఇచ్చాడనమాట. ఇదిగోండి, ఇలా మనం పిండి వేసుకున్న తర్వాత స్ట్రైన్ చేసుకోవాలి. మనం నిమ్మకాయ పిండుకున్న దాంట్లో పట్టదండి, చాలా పెద్ద సైజు ఉంటుంది, చేతితో పిండుకోవాలి. రైస్ అంతా కూడా ఆరిపోయిన తర్వాత మాత్రమే నిమ్మకాయ కానీ ఏదైనా మనకి సిట్రస్ ఉన్నవి అంటే పులుపువి కలుపుకోవాలి, చింతపండు తప్ప. ఇలా కలుపుకుంటే లేకపోతే చేదు అయిపోతుందండి. వేడి వేడి రైస్లో కలిపితే రైస్ అనేది కూల్ అయిపోయింది, దాంట్లో ఆ దబ్బకాయ రసం వేసి కలిపేసుకోవాలన్నమాట. ఇలా మొత్తాన్ని కలిపేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే పోపు రెడీ చేసుకుందాం. పోపు కోసం ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆల్రెడీ మనం దాంట్లో వేసాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు మిగిలిన ఆయిల్ ఉంది కదా, అది తీసుకొని ముందు పల్లీలు వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఒకసారి పల్లీలు అనేవి చిటపట్ట ఆడటం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మనం పోపు దినుసులు వేసుకోవాలి. ముందే పోపు దినుసులు వేస్తే పోపు దినుసులు త్వరగా వేగితే పల్లీలు వేగవన్నమాట. కాబట్టి పల్లీలు వేగటం స్టార్ట్ అవుతుంది కదా చిటాపట అని, ఆ టైంలో మనం పోపు దినుసులు వేసుకోవాలి. మన శనగపప్పు, మినగపప్పు ఇవన్నీ మీకు తెలిసిందే కదా, బట్టి చెప్పట్లేదు. ఇప్పుడు మనం ఇది కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి మనం జీడిపప్పు, ఎండుమిర్చి ఇలా అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. జీడిపప్పు లాస్ట్లో వేయండి ఫ్రెండ్స్, చాలా క్విక్గా వేగిపోతాయి, కాబట్టి లాస్ట్లో వేద్దాం అనమాట. 1 by 1 ఎండుమిర్చి వేసాను 2. ఇదిగోండి, ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలానే జీడిపప్పులు, కొద్దిగా కరివేపాకు అనేది దించే ముందు వేస్తే కొంచెం మరీ మాడకుండా ఉంటుందన్నమాట. ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది లాస్ట్లో బాగా ఉంటుంది. ఇవి 2 పచ్చిమిర్చి కూడా వేశాను, చాలా బాగుంటుంది పులిహోరలోకి. పులుపుతో చేసిన దేంట్లోకైనా పచ్చిమిర్చి ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ దబ్బకాయ పులిహోర అనేది మా మమ్మీ చేస్తూ ఉంటారండి. ఇంతకుముందు మా తాతగారు వాళ్ళ ఊరిలో, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి ఆ దబ్బకాయలు మా తాతయ్య తెచ్చిచ్చేవాళ్ళు. వాళ్ళు చాలా బాగుంటుంది. అప్పటి నుంచి నాకు ఆ దబ్బకాయ పులిహోర తినాలనిపించి చాలా ఒక 3-4 ఇయర్స్ అయి ఉంటుందేమో. ఇప్పుడు దొరకట్లేదు. సో అక్కడ వెళ్ళినప్పుడు అది కనిపించింది, అందుకని తీసుకొచ్చాను. ఎలాగో తీసుకొచ్చాను కదా, మీకు చేసి చూపిద్దామని చెప్పేసి అరకు నుంచి తీసుకొచ్చిన దబ్బకాయతో పులిహోర. చాలా బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే పులుపు నేను తెచ్చింది చిన్నకాయ అవటం వల్ల అంత రసం రాలేదు. తోలు మందం ఉంది, రసం చాలా తక్కువ ఉంది. సో కొద్ది పులుపు అనేది సరిపోలేదు. ఒకటే ఒక కాయ తెచ్చే, ఏందో మరీ పిసినారితనంగా. అంటే వాళ్ళు ఒకటే ఇచ్చారులేండి, ఫ్రీగా ఇచ్చాడు. మరి మనం ఫ్రీగా ఇచ్చేటప్పుడు 4 కాయలు అంటే బాగోదు కదా. నేను కొనాల్సింది మళ్ళీ వెయిట్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను ఒకటే తీసుకొచ్చాను శాంపిల్ కోసం. ఇదిగోండి, పోపులో అవన్నీ వేసాను. అంటే లాస్ట్లో కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసాను. మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్, కంప్లీట్గా అంత అవసరం లేదు. కానీ పులిహోరలో ఇంగువ ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది. అది మీ చాయిస్. నాకైతే నచ్చుతుంది అనమాట. పోపు అయితే వేగిపోయింది. వేపుకున్న పోపుని దీంట్లో వేసుకుని కలిపేసుకోవటమే.
వేడిగా ఉంది కాబట్టి గరిటె పెట్టి కలపాలి. ఇలా కలిపిన పులిహోరని అట్లీస్ట్ ఒక 2 అవర్స్ పాటు పక్కన పెడితే మంచిగా అబ్జర్వ్ చేసుకుని ఆ పులుపు అంతా టేస్ట్ అనేది బాగుంటుంది. ఏ పులిహోర అయినా సరే చేసిన వెంటనే కాకుండా ఒకవేళ మార్నింగ్ చేసుకున్నారనుకోండి, మధ్యాహ్నానికో లేదా సాయంత్రం తినండి, సూపర్గా ఉంటుంది. పులుపుతో చేసింది ఏదైనా సరే కొద్దిగా రెస్ట్ ఇస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయ్యి సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఈ పులిహోర బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళచ్చు, ఇక్కడ పిక్నిక్ వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే అదిగోండి కొత్తిమీర లాస్ట్లో వేయాలి. అన్నీ వేసాను. ఉప్పు చూసారా ఎక్కడా వేయలేదు, అందుకని నేను చెప్పాను ముందే. ఉప్పు క్లిప్ అనేది మీకు మిస్ అయ్యింది కాబట్టి మీరు ఉప్పు వేసి పులిహోర చేసుకోండి, లేకుంటే నన్ను తిడతారు వీడెవడో ఉప్పు లేకుండా చేశాడని. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరోసారి కొత్త రెసిపీతో మళ్ళా కలుద్దాం. బాయ్.